హలో బడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఏంటి అక్వేరియం చూపిస్తున్నారు, ఎక్కడున్నారు అనుకుంటున్నారా? మన ఇంట్లో అక్వేరియమే అనమాట. రీసెంట్గా మీకు తెలుసు కదా, మేము ఇండియా వెళ్ళాం కదా, ఆ టైంలో ఈ ఫిషెస్ అన్నీ తీసుకెళ్ళి మేము ఒక ఫామ్ నుంచి తీసుకొచ్చుకున్నాం అనమాట. ఫిషెస్ని అదే ఫామ్లో వదిలేసి వెళ్ళాము. అంటే వాళ్ళైతే కొంచెం కేర్గా తీసుకుంటారు, కేర్ఫుల్గా చూసుకుంటారు అనేసి, ఫుడ్ అది కావాలి కదా అనేసి అక్కడ వదిలేసి వెళ్ళామన్నమాట. సో వచ్చిన తర్వాత మేము క్లీన్ చేసుకుంటున్నాము. నార్మల్గా అయితే క్లీనింగ్ కొంచెం ఓకే అవుతుంది. ఈరోజు ఏమైంది, వాటర్ వదిలేసి వెళ్ళిపోయామన్నమాట. ఇండియా వెళ్ళేటప్పుడు మొత్తం బూజు పట్టేసింది, చాలా టైం పట్టిందనమాట. మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని టిష్యూస్తో తుడుచుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోస్తున్నాము. ఇవన్నీ చూడ్డానికి పెంచుకోవడానికి బాగానే అనిపిస్తాయి, చూడ్డానికి షో పీస్లాగా కూడా బాగుంటాయి, కానీ మెయింటైన్ చేయడం మాత్రం కష్టమే అండి. బాగా టైం పట్టేస్తుంది. ఎవ్రీ మంత్ క్లీన్ చేస్తూ ఉంటాం అనమాట మేము. నార్మల్గా చూడండి, కలర్ఫుల్ స్టోన్స్ ఇవి పడుతుంటే బాగుంది కదా చూడ్డానికి. ఒక్కరే చేయడానికి కూడా అవ్వదండి, ఇద్దరం కలిసి చేసుకోవాల్సిందే. నేను ఈ ఫిషెస్ అన్నీ తీసి ఒక బౌల్లో పెట్టేసి ఈ స్టోన్స్ ఇంకా కొంచెం డెకరేటివ్ ఐటమ్స్ లోపల పెడతాం కదా, అవన్నీ మొత్తం తీసి క్లీన్ చేసేసి వాటర్ మొత్తం తీసేస్తాను అనమాట. మగ్గతో తీసి బయట పడబోస్తాను. ఆ తర్వాత మళ్ళీ కిషోర్ వచ్చి గ్లాస్ మొత్తం, ఈ అక్వేరియం మొత్తం క్లీన్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ అంతా చేస్తాడనమాట. మళ్ళీ ఫిల్ చేయడం ఇవన్నీ తను చూసుకుంటాడు. హాఫ్ ఆఫ్ చేసుకోవాల్సిందే, అవ్వదు లేకపోతే ఒకరితో. యాక్చువల్లీ ఇది చాలా బరువుగా ఉంటుంది అనమాట ఆ అక్వేరియము. సో నేను ఒక్కదాన్నే కూడా చేయలేను. కానీ ఏ మాటకు ఆ మాట అండి, ఇలా లైవ్లీగా ఫిషెస్ తిరుగుతూ ఉంటే చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఇంట్లో. యాంటీ క్లోరిన్ అనమాట. ఫిషెస్కి యాంటీ క్లోరిన్ మస్ట్. మనం వాటర్ చేంజ్ చేసిన ప్రతిసారి యాంటీ క్లోరిన్ అయితే వేయాల్సిందే. అది కొలత కూడా ఉంటుంది, ఏదో 10 ml ఏమో ఉంటుంది, అంతా వేస్తూ ఉంటుంది అనమాట. చూసారా గవ్వలు, ఇవన్నీ నేను బీచ్కి వెళ్ళినప్పుడు ఏరుకొని వస్తానండి. నార్మల్గా అది మనం ఏం చేస్తామని పక్కన పెడితే, బీచ్కి వెళ్ళిన ప్రతిసారి గవ్వలు ఏరడం మాత్రం ఖచ్చితంగా జరుగుతూనే ఉంటుంది. సో అవి ఇలా డెకరేటివ్ లాగా ఉంటుంది, చూడ్డానికి బాగుంటుంది, ఫిషెస్కి కూడా కొంచెం లైవ్లీ ఫీలింగ్ వస్తుంది కదా అనేసి అక్వేరియంలో పెట్టేస్తున్నాం అనమాట. మీరు కూడా ఇలా కలెక్ట్ చేస్తారా ఇలాంటి గవ్వలన్నీ? నాకైతే బాగా ఇష్టం. నేను అది ఏమైనా చేయకపోని తర్వాత విషయం, కానీ వెళ్ళిన ప్రతిసారి మాత్రం కలెక్ట్ చేసుకుంటాను. బాగున్నాయి కదా అక్వేరియంలో అలా పెడితే, ఫిషెస్కి కూడా కొంచెం న్యాచురల్ ఫీల్ వస్తుంది కదా, లైవ్లీగా ఉంటుంది కదా, దానికోసం అనేసి అలా పెడుతూ ఉంటాను అనమాట. కానీ ఇవి క్లీన్ చేయడం మాత్రం కష్టం అండి. ఎవ్రీ మంత్ వాటిని క్లీన్ చేయడానికి చాలా టైం పట్టేస్తుంది. చూడండి, ఫిషెస్ ఇలా కవర్లో పట్టుకొని వచ్చామన్నమాట. ఇవి మాత్రం ఒక ఆట ఆడుకుంటాయి మనతోటి. చూడండి, వీటన్నిటిని ఇప్పుడు బకెట్లో వేసేస్తున్నాం, అందులోంచి తీయాలన్నమాట. చూడండి ఎంత డర్టీగా ఉన్నాయో వాటర్. మనం ఇంత ఫ్రెష్ వాటర్లో మళ్ళీ వేయాలి. మేము ఆల్రెడీ ఇచ్చిన ఫిషెసే కాకుండా కొన్ని చిన్న చిన్న ఫిషెస్ ఉంటే వాటిని పట్టుకొని వచ్చామండి. చూడండి, ఆ కవర్ కంటుకుపోతుంది, ఎంత బుడ్డగా ఉన్నాయో అవి. అసలు చూడండి వాటర్ ఎలా ఉన్నాయో. అందులోంచి ఆ డర్ట్ మొత్తం రాకుండా నీట్గా పట్టి మనం వాటర్లో వేసుకోవాలి. అస్సలు రావు, ఎన్నిసార్లు క్లీన్ చేసినా సరే, ఎన్నిసార్లు వాటికి అలవాటైనా సరే, అవి మాత్రం ఆడుకుంటూనే ఉంటాయి. వాటిని మనం ఏదో చేస్తాం అనుకుంటాయో ఏమో మరి, అస్సలు రానే రావు. చూడండి, ఎంటర్ అయిపోయింది న్యూ వరల్డ్. న్యూ ఏం కాదులేండి, పాత వరల్డే. 1 month తర్వాత తన గుటికి తను చేరిపోయిందనమాట. ఇది చూడండి, దీని మూతి భలే ఉంది కదా, క్యూట్గా. అక్కడ కనిపిస్తున్నాయి కదా, జీబ్రా ఫిషెస్ లాగా ఉన్నాయి, కానీ జీబ్రా కాదంట, వాటిని ఏదో టైగర్ ఫిష్ ఏమో అంటారంట. చూడ్డానికైతే బాగున్నాయి. ఈ చిన్న చిన్న ఫిషెస్ మాత్రం భలే అనిపిస్తున్నాయండి, చిన్న నలకంతున్నాయి అసలు మరి అవి. చూడండి, లైవ్ ప్లాంట్స్ అవి తింటాయి అన్నమాట. దానికోసం అనేసి పెట్టాము, ఫస్ట్ టైం పెట్టాము యాక్చువల్గా లైవ్ ప్లాంట్స్. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఫిల్టర్, ఈ ఫిల్టర్ వల్ల మనకి క్లీనింగ్ కొంచెం లేట్ అయినా కూడా ఇబ్బంది ఉండదండి. ఫిల్టర్ ఒక్కటి మనం వీక్లీ వన్స్ 10 daysకి ఒకసారి అలా క్లీన్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, కొంచెం లేట్ అయినా కూడా ఏమి ఇబ్బంది ఉండదు. నీట్గా ఈ ఫిల్టర్ మొత్తం ఆ డర్ట్ మొత్తం లాగేసుకుంటుంది. అండ్ ఆక్సిజన్, కంపల్సరీ ఆక్సిజన్ ఇవ్వాలి కదా, ఆక్సిజన్ వదులుతూనే ఉండాలి.
చూడండి లైట్ పెట్టేస్తే ఎంత అందంగా కనిపిస్తున్నాయో. ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా ఈ స్టోన్స్, ఇవన్నీ మన ఆర్ట్సే అనమాట. లాస్ట్ టైం ఒకసారి పెబల్ బీచ్కి వెళ్ళినప్పుడు అక్కడ పెబల్స్ అన్నీ ఉంటే ఇలాంటి స్టోన్స్ అన్నీ ఏరుకొని వచ్చాను. వాటిని ఏం చేయాలో అర్థం కాక ఇలా పెయింట్ చేసుకున్నాను అనమాట. పెయింట్ చేసి అక్కడ పెట్టేసుకున్నాను అక్వేరియం దగ్గర. చూడండి ఒకసారి నా ఇలాంటి చిన్న చిన్న ఆర్ట్స్ అన్నీ ఒకసారి వీడియో తీసి పెడతాను. నా కలెక్షన్ మొత్తం చిన్న చిన్నవే, కానీ నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట, బాగా అనిపిస్తుంది. చూడండి ఫిషెస్ ఇలా ఇంట్లో ఇలా లైవ్లీగా తిరుగుతూ ఉంటే ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు కూడా వెళ్ళి అలా కూర్చున్నాం అనుకోండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. మీకు అలాగే అనిపిస్తుందా? ఇంతకీ వీడియో ఎలా అనిపించింది? వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.